సక్సెస్ స్కూల్లో జరిగిన ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, అసలేం జరిగింది? ఎందుకు టీచర్ డైరీలో కల్మా చదవాలి అని ఖచ్చితంగా అలా రాశారు? అంటే క్లియర్ గా కనిపిస్తుంది నోట్లో రాసినట్టుగా. అండ్ ఇది బై మిస్టేక్ ఎలా అవుతుంది? టోటల్ గా ఈ కేసుకి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? హైదరాబాద్లోని సైఫాబాద్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఓ ప్రైవేట్ స్కూల్లో ఒక మతానికి సంబంధించి కల్మా రాయాలంటూ కూడా కల్మా చదవాలి, కల్మా రాయాలంటూ కూడా హిందూ విద్యార్థిపై ఒత్తిడి తీసుకొచ్చారంటూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే తల్లిదండ్రులు అంటే ఈ యొక్క 2వ తరగతి విద్యార్థి అంటే ఏదైతే స్కూల్ ముగించుకొని డైలీ వారీగా ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఏడుస్తూ కూడా ఇంటికి వెళ్ళిన నేపథ్యం ఉందంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే కారణం ఏంటంటూ కూడా తల్లిదండ్రులు విద్యార్థిని ప్రశ్నించగా స్కూల్లో కల్మా చదవాలి, ఖురాన్ రాయాలి, ఖురాన్ చదవాలంటూ కూడా ఉపాధ్యాయులు ఒత్తిడి తీసుకొస్తున్నారంటూ కూడా బాధపడుతూ కూడా తల్లిదండ్రులకు చెప్పిన నేపథ్యం ఉంది. అయితే ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అటు స్కూల్ యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ప్రశ్నించగా వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ యొక్క విద్యార్థికి సంబంధించిన నోట్బుక్స్ ఓపెన్ చేసి ఏంటిది ఒక స్కూళ్ళలో ఒక మతపరమైన బోధనలు చేయడం ఏంటి, విద్యార్థులపైన ఒత్తిడి తీసుకొని రావడం ఏంటి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ విషయం బయటకు వచ్చిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అటు హిందూ సంఘాలు, బీజేపీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఈ యొక్క స్కూల్ని సీజ్ చేయాలి, ఖచ్చితంగా మతపరమైన బోధనలు ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు, ఇది కావాలనే కొంత ప్రేరేపిత చదువులు అంటూ కూడా ఈ స్కూల్ని వెంటనే సీజ్ చేయాలంటూ కూడా వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈరోజు ఆ స్కూల్ని ముట్టడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి కూడా బీజేవైఎం రాష్ట్ర నాయకులు మహేష్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక స్కూల్లో ఇట్లా కల్మా చదవాలి, ఖురాన్ చదవాలంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చడం ఎట్లా చూస్తారు మీరు? ఇది ముమ్మాటికి తప్పు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి అనేకమైన ఇన్స్టిట్యూషన్స్లలో ఇలాంటి జరుగుతూ ఉన్నాయి. మల్టిపుల్ అటాక్స్ జరుగుతున్నాయి హిందూ సమాజం మీద అనేది వాస్తవం. 147 గుళ్ళు కూలగొట్టిరు, దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. ఈ కూలగొట్టోళ్ళంతా మెంటల్ గాళ్ళు, పాగలగాళ్ళు అని చెప్పి వదిలేస్తున్నారు. నిన్ననే ఆటో డ్రైవర్ పైన కూడా దాడి చేసిరు. మరి అదే ముస్లిం సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు వాళ్ళ ఆటోల మీద ఇట్లాంటివి చేస్తారు. అత్యాచారాలు, లైంగిక వేధింపులు లేని సమాజం కావాలంటే ఇస్లాంలోకి మారండి అని చెప్పేసి దీనిపై ఇవి పోలీసులకు గర్వడవు, ఇది ప్రభుత్వానికి గర్వడవు. కానీ హిందువుల పైన ఇలాంటి అటాక్స్ జరుగుతూ ఉంటాయి. ఈరోజు స్కూల్ లోపల, ఈరోజు మదర్సాల లోపల మీ ఇదే పంచాయతీలు ఉంటాయి. అది కాక విద్య ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏర్పడిన ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎడ్యుకేషన్, స్కూల్స్ ఫర్ ఎడ్యుకేషన్, నాట్ ఫోర్స్ఫుల్లీ రిలీజియస్ కన్వర్జేషన్స్, ఇది క్లియర్గా ఉండాలి. ఈరోజు విద్యా వాతావరణంను చెడగొట్టే విధంగా ఈరోజు కొన్ని స్కూల్స్, ముఖ్యంగా ఈరోజు సక్సెస్ స్కూల్ జరిగినటువంటి ఇన్సిడెంటు చాలా బాధాకరమైన ఇన్సిడెంట్స్. ఎందుకంటే స్కూల్ లోపల బొట్టు పెట్టుకొని పోతే మీరు బొట్టు తీసి రావాలంటారు, పరీక్షా సెంటర్ లోపలికి గాజులు, జుట్టు పూలు పెట్టుకపోతే ఇవి తీసిపోవాలని చెప్తారు. మరి బుర్కేసుకపోతే బుర్కెందుకో తీసుకురావాలని చెప్పేసి ఈ నిబంధనలు పెట్టారు. ఎందుకు ఈరోజు హిందువుల పైన ఇలాంటి జరగాలి? ఈరోజు స్కూల్లో ఆయేష్ పర్వీన్ అనేటువంటి ఒక టీచర్ చేసినటువంటి ఏదైతే ఈ సంఘటన ఉందో దీనిపైన ఓన్లీ టీచర్ను పనిష్మెంట్ చేయడం కాదు, స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఒక హిందూ విద్యార్థి అయ్యప్ప మాల వేసుకొని 40 రోజులు పాఠశాలకు అయ్యప్ప మాల డ్రెస్లో పోతే నువ్వు ఆ స్టూడెంట్ ఇంటికి పంపిస్తావు, నీ స్కూల్ వ్యాన్ ఇచ్చి పేరెంట్ పిలిచి కౌన్సిలింగ్ ఇస్తావు, వార్నింగ్ ఇస్తావు. మరి ఇట్లాంటి సంఘటనలు జరిగినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు రెస్పాండ్ కావద్దు అంట. ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రెస్పాండ్ కావాలంటే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే ఉన్నాడు కాబట్టి. ఈరోజు విద్యార్థుల జీవితాలతో విద్యార్థులకు చదువు చెప్పాల్సిన చోట చిన్న మనసు లోపల, మెదళ్ళు లోపల ఇలాంటి భావాలు నింపడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. సేమ్ థింగ్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్లలో కూడా జరుగుతూ ఉంది. సేమ్ థింగ్ ఈరోజు ఎక్కడైతే ముస్లిం మేనేజ్మెంట్స్ ఉన్నాయో అట్లాంటి చోట్ల జరుగుతూ ఉన్నాయి. మేము రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రశ్నిస్తున్నా, నీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇష్యూను డైవర్ట్ చేయకు. ఈ ఇష్యూలో ఎంక్వైరీ చేపించి దీనికి బాధ్యులైన వాళ్ళని శిక్షించాలి. ఇమ్మీడియట్లీ స్కూల్ గుర్తింపు రద్దు చేసినట్టయితే మిగతా స్కూళ్ళన్నీ కూడా దారికి వచ్చి సరైన దారిలో ఉండి ఇట్లాంటి వ్యవహారాలు చేయకుండా ఉంటాయని చెప్పేసి మేము బీజేపీగా డిమాండ్ చేస్తాను. ఒకవేళ అది జరగకపోతే రాష్ట్రంలో జరిగేటటువంటి పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు అని హితవు పలుకుతున్నాం.
ప్రభుత్వం ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా బీజేపీ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్న ఆ పరిస్థితి అయితే ఉంది. అయితే పెద్ద ఎత్తున హిందూ సంఘాలు బీజేపీ నాయకులంతా కూడా ఈ యొక్క స్కూల్ ముట్టడికి వచ్చి రావడం జరిగింది. అధికారులు వెంటనే ఈ యొక్క స్కూల్ని సీజ్ చేయాలంటూ స్కూల్ సీజ్ చేసి ఎవరైతే ఈ యొక్క ప్రేరేపితానికి పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. అయితే ఆ స్కూల్ యాజమాన్యం మాత్రం ఏదైతే ఈ యొక్క టీచర్ పర్వీన్ ఉంటుందో ఆ పర్వీన్ని మేము ఈ యొక్క స్కూల్ నుంచి పంపించేసామో ఆమెని ఉద్యోగం నుంచి తొలగించామంటూ కూడా యాజమాన్యం అయితే చెప్తా ఉంది. అయితే ఏదైతే ఇట్లాంటి అంటే సెక్యులర్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా విద్యాలయాలు కాబట్టి విద్యాలయాల్లో మత బోధన చట్ట విరుద్ధం, అదేవిధంగా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం అంటూ కూడా హిందూ సంఘాల నాయకులంతా కూడా చెప్తున్నారు. ఈ యొక్క స్కూల్ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు గతంలో కూడా చాలా వరకు కూడా హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాల్లో జరిగినాయి కాబట్టి ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. ఆ విధంగా ముందుకెళ్ళాలి. ప్రధానంగా ఇప్పుడు ఈరోజు జరిగిన ఈ సంఘటన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెస్పాండ్ కావాలి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కూడా ఆయనే ఉన్న నేపథ్యంలో కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం స్కూల్ యాజమాన్యం ఈ యొక్క టీచర్ని డిస్మిస్ చేశాము, ఇక నుంచి ఉద్యోగం నుంచి తొలగించామంటూ కూడా వారంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు ఈ యొక్క హిందూ సంఘాలంతా కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.